లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దేశంలోని పవిత్రమైన స్థలాల్లో ఒకటి. తిరుపతి ఆలయం ఎందుకంత ప్రత్యేకమైంది అనేది చాలా ఆసక్తికరమైన విషయం. చాలా సంవత్సరాల క్రితం ఒక రైతు ఒక పుట్టలో నుంచి దైవ స్వరాన్ని వింటాడు. ఆ రైతు వెంటనే రాజు తుండిమన్ గారికి ఈ విషయం గురించి చెప్తాడు. రాజు తుండిమన్ ఆ పుట్టలో ఒక విగ్రహాన్ని చూస్తారు. ఆ విగ్రహానికి సరిపడే సుందరమైన ప్రశాంతమైన ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఈ కథ కంటే ముందు జరిగిన విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడి అవతారాన్ని ముగించాక వైకుంఠానికి తిరిగి వెళ్తారు. కొంతమంది ఋషులు కశ్యప మహర్షి ఆధ్వర్యంలో ఒక యాగం చేయాలని నిశ్చయించుకుంటారు. యాగంలో వచ్చే ఫలితాన్ని నైవేద్య రూపంలో శివుడు, విష్ణువు మరియు బ్రహ్మ మధ్యలో ఎవరు అందుకోవాలో నిర్ణయించడానికి నారదుడు భృగు మహర్షిని పంపిస్తాడు. భృగు మహర్షి దేవతల నివాస స్థలాలకు వెళ్తాడు. ఆయన బ్రహ్మ మరియు శివుడి ఆతిథ్యం పట్ల అసంతృప్తితో వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ విష్ణువు తనను పట్టించుకోకుండా పడుకుని నిద్రపోతున్నాడన్న కోపంతో విష్ణు భగవానుడి గుండెల మీద తంతాడు. అప్పుడు విష్ణు భగవానుడు భృగు మహర్షి కోపాన్ని శాంతపరిచి ఆయన పాదాలని కడుగుతాడు. అలా చేస్తూనే భృగు మహర్షి పాదాల కింద ఉన్న 3వ నేత్రాన్ని తన వేళ్లతో చిదిమి మూసేస్తాడు. దీనివల్ల భృగు మహర్షి అహంకారం తొలగిపోయి తన తప్పును తెలుసుకుంటాడు. భృగు మహర్షి యాగ ఫలితంగా వచ్చిన నైవేద్యాన్ని విష్ణువుకు సమర్పించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భృగు మహర్షి వెళ్లిన తరువాత విష్ణు భగవానుడు లక్ష్మీదేవి కోపంగా ఉండడం గమనిస్తాడు. లక్ష్మీదేవిని ఎందుకు కోపంగా ఉన్నామని అడిగినప్పుడు ఆమె భృగు మహర్షి మీ గుండెల మీద తన్నాడు, ఆ గుండెలపై ఇక నేను ఉండలేను అని చెప్పి వైకుంఠాన్ని విడిచిపెట్టి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. దానిని భరించలేక విష్ణు భగవానుడు భూమికి వచ్చి ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. ఆయన ఒక పుట్టలో ఆహారం నీరు లేకుండా ధ్యానం చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గమనించిన శివుడు మరియు బ్రహ్మ విష్ణు భగవానుడికి సహాయపడాలి అని ఒక ఆవు మరియు దూడ రూపంలో దర్శనమిస్తారు. చోళరాజు ఆవుల మందులో ఇవి కూడా కలిసిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఆవులు పాలివ్వడం మానేస్తాయి. రాజు ఆవులు ఎక్కడికో వెళ్తున్నాయని అనుమానించి నిజంగా ఏమవుతుందో తెలుసుకోవడానికి ఆవుల కాపరితో ఆవుల్ని అనుసరించమని చెప్తాడు. పుట్టలో ఆవు మొత్తం పాలు పోస్తుందని గమనించి కోపంతో కాపరి ఆవును కొట్టబోతుండగా విష్ణు భగవానుడు ఆవును రక్షించడానికి అడ్డంగా నిలబడి అడ్డుకుంటాడు. కాపరి భయంతో స్పృహ తప్పిపోతాడు. రాజు ఈ విషయం తెలుసుకున్న తరువాత ఆయన విష్ణు భగవానుడిని తన అహంకారం మరియు అజ్ఞానాన్ని క్షమించమని కోరతాడు. విష్ణు భగవానుడు ఆ రాజుని క్షమించి తర్వాత జన్మలో ఆకాశరాజుగా పుడతావు అని వరమిస్తాడు. విష్ణు భగవానుడు తలకు తగిలిన గాయాన్ని పూర్తిగా నయం కాలేదు. ఆయన తలపై అదొక మచ్చలా ఏర్పడింది. విష్ణు భగవంతుడు తలపై మచ్చ ఆయన అందాన్ని తగ్గించకూడదు అని గంధర్వ రాజకుమారి అయిన నీలాదేవి తన అందమైన జుట్టును కత్తిరించి విష్ణు భగవంతుడి తలపై ఉంచుతుంది. విష్ణు భగవానుడు ఆమె చేసిన పనికి సంతోషించి ఏ భక్తులు నాకు హారతులిచ్చేందుకు వస్తారో వారు వారి యొక్క జుట్టును నీకు కానుకగా అందిస్తారు అని వరమిస్తారు. ఈ రోజు కూడా వేలాది మంది భక్తులు తిరుపతిలో తల మీద జుట్టును నీలాదేవికి త్యాగం చేస్తున్నారు. విష్ణు భగవానుడు చెప్పినట్లు చోళరాజు ఆకాశరాజుగా పుట్టాడు. ఆకాశరాజు సంతానాన్ని పొందడానికి ఒక ప్రత్యేకమైన యాగం నిర్వహిస్తాడు. యాగం కోసం భూమిని చదును చేస్తుండగా ఆ సమయంలో వారు ఒక బంగారు కమలం పేటికను కనుగొంటారు. ఆ పేటికను తెరిచి చూస్తే అందులో ఒక పాప ఉంటుంది. ఆకాశరాజు ఆ బిడ్డకు పద్మావతి అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆమె బంగారు కమల పువ్వుపై కనిపించింది కాబట్టి. ఆ రాజుకు పద్మావతి ఈ జన్మలో తన గమ్యం నెరవేర్చుకోవడానికి పుట్టిన పూర్వజన్మలోని వేదవతి అవతారం అని తెలియదు. విష్ణు భగవానుడు శ్రీనివాసుడిగా భూమిపై వకులాదేవితో నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీల అరుపులు వింటాడు. ఒక ఏనుగు కొంతమంది యువతులను వెంటాడుతూ ఉండగా అందులో ఉన్న ఒక యువతి పద్మావతి. శ్రీనివాసుడు ఆ ఏనుగును అదుపులోకి తెచ్చి దానిని తరిమి కొడతాడు. శ్రీనివాసుడు పద్మావతి ఇద్దరు ఒకరికొకరు ఆకర్షణ చెంది ప్రేమలో పడతారు. శ్రీనివాసుడు పద్మావతి గురించిన విషయాలు తెలుసుకున్న తర్వాత తన తల్లి వద్దకు వెళ్లి తనకి వివాహానికి పద్మావతిని ఇచ్చి చెయ్యమని కోరతాడు. వకులాదేవి ఆకాశరాజు శ్రీనివాసుడికి పద్మావతినిచ్చి పెళ్లి చేస్తాడా లేదా అని అనుమానపడింది. శ్రీనివాసుడు ఒక జ్యోతిష్యుడిగా రూపం మార్చుకొని తన తల్లి కంటే ముందు రాజ్యానికి వెళ్లి పద్మావతి శ్రీనివాసుడు అనే వ్యక్తిని వివాహం చేసుకుంటారు అని చెప్తాడు. తరువాత వకులాదేవి వివాహం గురించి ప్రస్తావన తీసుకురాగానే ఆకాశరాజు సంతోషంగా అంగీకరిస్తాడు. వివాహ ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. శ్రీనివాసుడు కుబేరుడి నుండి అప్పు తీసుకొని తన వివాహం చేసుకుంటాడు. బ్రహ్మ, శివుడు మరియు ఇతర దేవతల సమక్షంలో శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటాడు. వారు వైకుంఠంలాగా అనిపించే ఒక ఇల్లు కట్టుకొని సంతోషంగా గడుపుతూ ఉంటారు. లక్ష్మీదేవికి ఈ వివాహం గురించి తెలిసినప్పుడు ఆమె కోపంతో శ్రీనివాసుని కలవడానికి వస్తుంది.
విష్ణు భగవానుడు లక్ష్మీదేవి కోపాన్ని చూసి ఆమెకు సమాధానం చెప్పలేక శిలలా మారిపోతాడు. బ్రహ్మ మరియు శివుడు భూమిపైకి వచ్చి లక్ష్మీదేవిని శాంతపరిచి వారు జరిగిందంతా ఆమెకి వివరించాక ఆమె విష్ణు గుండెల్లో మళ్లీ నివసించడానికి నిర్ణయించుకుంటుంది. పద్మావతి తిరుచానూరులో స్థిరపడి ఆమె తన భక్తులకు వరాలను ప్రసాదిస్తూ ఉంటుంది. తిరుపతిలో వెంకటేశ్వరుని దర్శించడానికి వచ్చిన భక్తులు తిరుచానూరులోని పద్మావతి దేవాలయాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి శిలగా మారి కలియుగ దైవంగా నిజరూప దర్శనమిస్తూ భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.